నమస్తే, నా పేరు బాయ్ సైదా. మీరు చూస్తున్నారు యువా ద వే ఛానల్. యువా ద వే ఛానల్లో ఈరోజు మనం విశ్లేషించుకుంటున్నటువంటి అంశం, ఎనాలిసిస్ చేసుకుంటున్నటువంటి అంశం డిమాండ్ ఎనాలిసిస్లో జాతంత్ర డిమాండ్ అంటే క్రాస్ డిమాండ్. క్రాస్ డిమాండ్ అనేటువంటి దాన్ని మనం ఈరోజు క్లాస్లో విశ్లేషించుకునే ముందు మీరు గనక ఇంతవరకు యువా ద వే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం. జాతంత్ర డిమాండ్, క్రాస్ డిమాండ్. క్రాస్ డిమాండ్ గురించి మనం ఈరోజు విశ్లేషించుకోబోతున్నాం. అంటే జాతంత్ర డిమాండ్కి సంబంధించిన దాంట్లో మనం గత క్లాసులో రెండు రకాల ప్రైస్ డిమాండ్ గురించి విశ్లేషించుకున్నాం. అంటే ధర డిమాండు, అట్లాగే ఇన్కమ్ డిమాండ్ అంటే ఆదాయ డిమాండు. మూడవది వచ్చేసి అంశం వచ్చేసేపాటికి జాతంత్ర డిమాండ్. అంటే మనం డిమాండ్ ఫంక్షన్లో నుంచి మూడో అంశాన్ని మనం అంటే ప్రత్యామ్నాయ పూరక వస్తువుల యొక్క ధరలో వచ్చే మార్పు వల్ల వస్తువు డిమాండ్లో వచ్చేటువంటి మార్పును మనం జాతంత్ర డిమాండు అంటున్నాం. కాబట్టి మిగిలినటువంటి కారకాలు అనేటువంటి అన్నిటిని కూడా స్థిరంగా ఉంచి, అంటే వినియోగదారుని యొక్క ఆదాయం అంటే కన్జ్యూమర్ ఇన్కమ్ అనేటువంటిది చేంజ్ లేకుండా, మార్పు అనేటువంటిది లేకుండా, అట్లాగే ధరలో ఎటువంటి మార్పు అనేటువంటిది లేకుండా, మనకి ప్రత్యామ్నాయ పూరక వస్తువుల్లో ధరలో మార్పు గనక వస్తే డిమాండ్లో ఎంత శాతం మార్పు వస్తుందో చెప్పేదాన్నే మనం జాతంత్ర డిమాండ్ తెలియజేస్తుంది. కాబట్టి ఈ జాతంత్ర డిమాండ్ అంటే క్రాస్ డిమాండ్ అంటే కనుక మనకి సబ్స్టిట్యూషన్ అండ్ కాంప్లిమెంటరీ ప్రైస్ అనేటువంటిది మనకి చేంజ్ అయితే డిమాండ్లో ఎంత పర్సెంట్ చేంజ్ వస్తుందో ఈ యొక్క క్రాస్ డిమాండ్ అనేటువంటిది ఎనాలిసిస్ చేస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ప్రత్యామ్నాయ వస్తువులు అంటున్నాం, పూరక వస్తువులు అంటున్నాం. అంటే మనకి ఇక్కడ ఏంటి, ప్రైస్ ఆఫ్ ద సబ్స్టిట్యూషన్ గూడ్స్, అట్లాగే ప్రైస్ ఆఫ్ ద కాంప్లిమెంటరీ గూడ్స్. కాబట్టి ఇక్కడ మనం రెండు రకాలుగా విశ్లేషణ అనేటువంటిది చేసుకుంటున్నాం. ఈ యొక్క జాతంత్ర డిమాండ్ని మనం అర్థం చేసుకోవాలంటే కనుక ప్రత్యామ్నాయ వస్తువుల యొక్క ధరలు అనేటువంటిది మార్పు వస్తే ఎటువంటి డిమాండ్లో మార్పు వస్తుంది, అట్లాగే పూరక వస్తువుల యొక్క ధరలో మార్పు వస్తే ఎట్లా డిమాండ్లో మార్పు వస్తుందో మనం ఇక్కడ విశ్లేషించుకోబోతున్నాం. అయితే మొట్టమొదటి అంశం మనం ప్రత్యామ్నాయ వస్తువుల గురించి చూద్దాం. అంటే మనం ప్రత్యామ్నాయ వస్తువులు అంటే కనుక ఒక వస్తువు యొక్క డిమాండ్ దాని ప్రత్యామ్నాయ వస్తువుల యొక్క ధరలపై ఆధారపడి ఆ వస్తువు యొక్క డిమాండ్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, ఒక వస్తువు యొక్క డిమాండ్ దాని ప్రత్యామ్నాయ వస్తువు ధరలపై ప్రత్యామ్నాయ వస్తువులు కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఉదాహరణకి చూడండి, టీ అనేది కాఫీకి ఒక ప్రత్యామ్నాయం, అంటే లేదంటే కనుక కాఫీకి టీ అనేది ఒక ప్రత్యామ్నాయం. కాబట్టి ఈ రెండు కూడా ప్రత్యామ్నాయ వస్తువులు అంటే ఆల్టర్నేటివ్ గూడ్స్. మనం ఇక్కడ డిమాండ్ ఆఫ్ ద ఏ గూడ్ మనకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. కాబట్టి మనకి ప్రైస్ ఆఫ్ ద సబ్స్టిట్యూషన్ ఎనాలిసిస్ ఇక్కడ చేసుకుంటున్నాం. కాబట్టి మనకి ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఏ గూడ్ ఏంటండి, టీకి కాఫీ సబ్స్టిట్యూషన్, కాఫీకి టీ సబ్స్టిట్యూషన్. అంటే ఇక్కడ ఏంటి, కాఫీ ధర కనుక పెరిగితే టీ యొక్క డిమాండు పెరుగుతుంది. అట్లాగే మనం ఇంకో విధంగా అర్థం చేసుకోవచ్చు, టీ ధర పెరిగితే కాఫీ డిమాండు ఏమవుతుంది, పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఒక వస్తువు యొక్క డిమాండు దాని ప్రత్యామ్నాయ వస్తువుల మధ్య ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ కాఫీ యొక్క ధర పెరిగితే టీ డిమాండ్ యొక్క పెరుగుతుంది, ఆటోమేటిక్గా టీ ధర పెరిగితే కాఫీ డిమాండ్ అనేటువంటిది పెరుగుతుంది. కాఫీ ధర పెరిగితే టీ యొక్క డిమాండు పెరుగుతుంది. కాఫీ ధర అనేటువంటి తగ్గితే టీ డిమాండు ఏమవుతుంది, తగ్గుతుంది. కాబట్టి ఈ యొక్క ఎనాలిసిస్ అనేటువంటిది మనకి ఒక పాజిటివ్ రిలేషన్ అంటే అనులోమ సంబంధాన్ని కలిగి ఉంది. కాఫీ ధర అనేటువంటిది ఎప్పుడైతే పెరుగుతుందో టీ డిమాండు పెరుగుతుంది, టీ అనేటువంటిది ధర ఎప్పుడైతే పెరుగుతుందో కాఫీ యొక్క డిమాండు పెరుగుతుంది. కాఫీ ధర ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా టీ డిమాండు తగ్గిపోతుంది. చాలా జాగ్రత్తగా ఇక్కడ వినండి, కాఫీ ధర పెరిగితే టీ డిమాండ్ పెరుగుతుంది,
కాఫీ ధర తగ్గితే టీ డిమాండు తగ్గుతుంది. అవునా కదా? కాబట్టి ఇక్కడ మనం ఈ విశ్లేషణని చాలా వివరణాత్మకంగా అర్థం చేసుకుంటేనే కాన్సెప్ట్ అర్థమవుతుంది. కాబట్టి ప్రత్యామ్నాయ వస్తువుల్లో ఏం చెప్పుకున్నాం సూత్రం? ఒక వస్తువు యొక్క డిమాండ్ దాని ప్రత్యామ్నాయ వస్తువుల ధరపై ఆధారపడి ఉంటుందని చెప్తున్నాం. అంటే ఉదాహరణకి టీ అనేది కాఫీకి ప్రత్యామ్నాయం అని చెబుతున్నాం. అంటే కాఫీ ధర కనుక పెరిగితే టీ డిమాండ్ కూడా పెరుగుతుంది. కాఫీ ధర అనేటువంటిది ఎప్పుడైతే తగ్గుతుందో టీ డిమాండ్ కూడా తగ్గుతుంది. అంటే కాఫీ యొక్క ప్రైస్ పెరిగితే ఆటోమేటిక్గా టీ డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ప్రైస్ అనేది కాఫీ ప్రైస్ ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో టీ డిమాండ్ కూడా డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటిది? అనులోమ సంబంధం కలిగి ఉంది, అంటే పాజిటివ్ రిలేషన్ కలిగి ఉంది. మనం కాఫీ ప్రైస్ 5 రూపీస్ ఉంటే టేబుల్ కనుక గమనిస్తే కాఫీ ప్రైస్ 5 రూపీస్ ఉంది. ఆటోమేటిక్గా టీ డిమాండ్ చూడండి 5 ఉంది. 4 రూపీస్కి డిక్రీజ్ అయింది ప్రైస్, ఆటోమేటిక్గా టీ డిమాండ్ 4కు ఉంది. అట్లాగే 3 రూపాయలకి తగ్గింది, 3 డిమాండ్ చేసాం. అట్లాగే 2 రూపాయలకి తగ్గింది, ఆటోమేటిక్గా టీ డిమాండ్ కూడా 2కి పడిపోయింది. అట్లాగే రూపాయి ధర తగ్గింది కాఫీ ధర, ఆటోమేటిక్గా టీ డిమాండ్ తగ్గింది. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాఫీ ప్రైస్కి టీ డిమాండ్కి సంబంధాన్ని ఇక్కడ వివరిస్తున్నాం. అంటే ఏమైందండి? కాఫీ తాగేటువంటి వినియోగదారులు కాఫీ ధర పెరిగింది కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళంతా టీకి వెళ్ళిపోయారు, అంటే టీలోకి మారారు. అంటే సపోజ్ 50 మంది వినియోగదారులు ఉన్నారండి, అంటే 15 కన్జ్యూమర్స్ కాఫీని రోజు తాగుతూ ఉంటారు. అంటే కాఫీ ధర అనేటువంటిది పెరగటం కారణంగా 5 రూపీస్కి ఆటోమేటిక్గా ఏం చేశారు? ఒక 25 మంది టీ డిమాండ్ని పెంచారు. ఇప్పుడు ఏమైంది? కాఫీ ధర తగ్గింది అనుకుందాం. తగ్గినప్పుడు ఏం చేశారు? ఆటోమేటిక్గా ఎవరైతే 25 మంది ఉన్నారో ఆ 25 మంది మళ్ళీ తిరిగి కాఫీ దగ్గరికి వచ్చేసారు. అంటే అప్పుడు ఏమైంది? గతంలో టీ యొక్క డిమాండ్ పెరగడానికి గల కారణం ఏంటి? డిమాండ్ పెరగడానికి గల కారణం కాఫీ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వటం. అంటే కాఫీ ప్రైస్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో టీ యొక్క డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. కాఫీ ప్రైస్ ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో టీ యొక్క డిమాండ్ కూడా డిక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ వినియోగదారుడు ఏం చేస్తున్నాడు? ధర తగ్గినప్పుడు కాఫీని ఎక్కువ డిమాండ్ చేస్తున్నాడు, అట్లాగే ధర పెరిగినప్పుడు టీని ఎక్కువగా డిమాండ్ చేస్తున్నాడు. కాబట్టి దాని యొక్క ప్రత్యామ్నాయ వస్తువులు ధర మీద ఆధారపడి, అంటే కాఫీ ధర పెరిగింది కాబట్టి టీకి దానికి ప్రత్యామ్నాయం కాబట్టి టీకి ఎక్కువ మంది డిమాండ్ చేశారు. ఎప్పుడైతే కాఫీ ధర తగ్గుతుందో ఆటోమేటిక్గా టీని తక్కువ మంది డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ డిమాండ్ సంబంధించిన విషయం విశ్లేషించుకుంటున్నాం. కాఫీ ధర పెరిగితే టీ డిమాండ్ పెరుగుతుంది, కాఫీ ధర తగ్గితే టీ డిమాండ్ తగ్గుతుంది. ఇక రెండో అంశం జాతంత్ర డిమాండ్లో, క్రాస్ డిమాండ్లో రెండో అంశం పూరక వస్తువులు, అంటే కాంప్లిమెంటరీ గూడ్స్. కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే మీ అందరికి కూడా తెలుసు. అంటే ఒక వస్తువు యొక్క డిమాండు దాని పూరక వస్తువుల ధరపై కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఉదాహరణకి మనం చూసుకుంటే పెట్రోలు ఒక పూరక వస్తువు. అంటే పెట్రోల్ ధర పెరిగితే కారు డిమాండు తగ్గుతుంది. ఎందుకండి? కారు వేసుకొని ప్రయాణం చేయాలి. అది కారు అనేటువంటిది ప్రయాణించాలంటే మనకి ఏం కావాలి? పెట్రోల్ కావాలి. పెట్రోల్ పోస్తేనే అది నడిచిద్ది, రన్ అయింది. కాబట్టి మనకి ఎప్పుడైతే పెట్రోల్ యొక్క ప్రైస్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా కార్ డిమాండ్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. అంటే మన కాంప్లిమెంటరీ గూడ్స్ అనేటువంటిది దేని మీద డిపెండ్ అవుతుంది? దాని యొక్క కాంప్లిమెంటరీ గూడ్స్ పైన ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి పూరక వస్తువులు అంటే పెట్రోల్ ధర పెరిగితే ఆటోమేటిక్గా కారు డిమాండ్ తగ్గుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏ సంబంధాన్ని చూపిస్తుంది? ఇది పూరక వస్తువు సంబంధించినటువంటి విషయ ధరలో ఇది విలోమ సంబంధాన్ని కలిగి ఉంది. అంటే నెగిటివ్ రిలేషన్ అనేటువంటిది మనకి ఇక్కడ ఉంది. కాబట్టి నెగిటివ్ రిలేషన్ అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడైతే పెట్రోల్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందో కార్ డిమాండ్ అనేది డిక్రీజ్ అవుతుంది. పెట్రోల్ ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో కార్ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది? ధర అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి కార్ డిమాండ్ కనుక పెరగాలంటే పెట్రోల్ అనేటువంటిది ధర
తగ్గాలి. పెట్రోల్ ధర ఎప్పుడైతే తగ్గుతుందో కార్ డిమాండ్ పెరుగుతుంది. పెట్రోల్ ధర ఎప్పుడైతే పెరుగుతుందో కార్ డిమాండ్ అనేటువంటిది తగ్గుతుంది. కాబట్టి మనం ఇది పూరక వస్తువు సంబంధించినటువంటి విశ్లేషణగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి, మనం టేబుల్లో చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఉదాహరణకి పెట్రోల్ కాస్ట్ అనేటువంటిది 5 రూపీస్ ఉందనుకుందాం. అంటే మనకి కార్ 1 రూపీకే వస్తుంది అనుకుందాం. అంటే 1 రూపీ కార్ని మనం కొంటే 5 రూపీస్ పెట్టి పెట్రోల్ పోయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏమైంది, 5 రూపీస్ పెట్రోల్ ప్రైస్ ఉంది కాబట్టి కార్ డిమాండ్ ఏమైంది, మనకి ఒకటే కొన్నాం కార్ని. అంటే ఒక కార్ని కొన్నామంటే కార్ డిమాండ్ అనేది అంటే ఒక్కళ్ళే కొన్నారు. ఎప్పుడైతే మనకి ఆ 5 రూపాయలు పెట్టి కొనుక్కోగలిగిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళే ఆ కార్ని పర్చేజ్ చేయగలుగుతారు. ఎందుకని, మనకు కాంప్లిమెంటరీ గూడ్స్ కాబట్టి. పెట్రోల్ లేకుండా కార్ నడవదు కాబట్టి 5 రూపాయలు పెట్టి పెట్రోల్ పోయించుకొని ఎవరైతే నడపగలుగుతారో వాళ్ళు మాత్రమే ఒక్కలే ఉన్నారు కాబట్టి ఒక్కడే కొన్నారు అనుకుందాం. కాబట్టి ప్రైస్ అనేది పెట్రోల్ ప్రైస్ 4 రూపీస్ తగ్గింది, ఆటోమేటిక్గా ఇంకొక 2కి పెరిగింది. అట్లా పెట్రోల్ ప్రైస్ అనేటువంటిది మనకి 3 రూపాయలు తగ్గింది, డిమాండ్ కూడా ఏమైంది 3కి పెరిగింది. అట్లా ప్రైస్ అనేది మనకి 2 రూపీస్ తగ్గింది, డిమాండ్ 4కి పెరిగింది. అట్లా పెట్రోల్ ప్రైస్ వచ్చి రూపాయికి పడిపోయింది, ఆటోమేటిక్గా కార్ డిమాండ్ కూడా పెరిగింది. అంటే ఏంటి, ఇక్కడ పెట్రోల్ ధర 1,00,000 రూపాయలు పెట్టారండి, కార్ ధర 50,000 పెట్టారు. మనం కార్ని పర్చేజ్ చేస్తామా? ఎందుకు, కార్ ధర కంటే కూడా పెట్రోల్ ధర ఎక్కువగా ఉంది. ఈరోజు మనం చూసుకుంటే కనుక పెట్రోల్ ధర అనేటువంటిది, డీజిల్ ధరలు అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అంటే ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, వీటి వినియోగాన్ని తగ్గించుకోవాలని చూస్తాము. అంటే మనం యూజింగ్ అనేటువంటిది ఎక్కువ చేయలేం. ఎందుకు చేయలేమండి, పెట్రోల్ ధర అనేటువంటిది పెరుగుతూ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి కార్ డిమాండ్ తగ్గుతుంది. ఎప్పుడైతే పెట్రోల్ ధర తగ్గుతుందో కారు డిమాండ్ పెరుగుతుంది. ఎప్పుడైతే కారు డిమాండ్ అనేటువంటిది పెరగాలంటే పెట్రోల్ అనేటువంటిది తగ్గుతూనే ఉండాలి. కాబట్టి పెట్రోల్ ధర ఎప్పుడైతే పెరుగుతుందో కార్ డిమాండ్ తగ్గుతుంది, పెట్రోల్ ధర ఎప్పుడైతే తగ్గుతుందో కార్ డిమాండ్ పెరుగుతుంది. ఎప్పుడైతే పెట్రోల్ ధర పెరుగుతుందో కార్ డిమాండ్ తగ్గిపోతుంది. కాబట్టి దాని యొక్క ప్రత్యామ్నాయ వస్తువులు బట్టి కూడా ఆ డిమాండ్ అనేటువంటిది డిమాండ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందనేటువంటిది ఈ యొక్క విశ్లేషణ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం పూరక వస్తువులు అనేటువంటిది మనం దానిగా చూసుకుంటున్నాం. అంటే పెన్ అనేటువంటిది, పెన్ను ఇంకుతోటి సంబంధం ఉంది. ఇంకు కాస్ట్ ఎక్కువ ఉండి పెన్ అనేటువంటిది, మనం పెన్ను కొనాలంటే ఏం కావాలి, ఇంకు కాస్ట్ కూడా మనకి ఉండాలి. ఎప్పుడైతే ఇంక్ అనేటువంటిది పెరిగిందనుకోండి, ఇంకు కాస్ట్ పెరిగి ఆటోమేటిక్గా పెన్ను డిమాండ్ డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఇంకు కాస్ట్ డిక్రీజ్ అవుతుందో పెన్ను డిమాండ్ పెరుగుతుంది. అట్లా మనం అనేక రకాల విషయాలకి, అనేక రకాల వస్తువులకి మనం ఈ రకంగా సూత్రాన్ని అప్లై చేసుకోవచ్చు. కాంప్లిమెంటరీ గూడ్స్ పూరక వస్తువుల యొక్క గ్రాఫ్ని చూద్దాం ఇప్పుడు. అంటే మనం వై యాక్సెస్ మీద ఏం తీసుకున్నామండి, పెట్రోల్ ప్రైస్ అంటే పెట్రోల్ యొక్క ధర. అట్లా ఎక్స్ యాక్సెస్ మీద ఏం తీసుకున్నామండి, డిమాండ్ ఫర్ కార్ అంటే కార్ యొక్క డిమాండ్. కాబట్టి మనం చూడండి, పెట్రోల్ ప్రైస్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా డిమాండ్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఏం డిమాండ్, కార్ డిమాండ్ తగ్గుతుంది. అంటే 4 రూపీస్కి తగ్గింది, మళ్ళీ డిమాండ్ ఏమైంది, పెరిగింది. అట్లాగే 3 రూపీస్కి తగ్గింది, డిమాండ్ పెరిగింది. 2 రూపీస్కి తగ్గింది ప్రైస్, పెట్రోల్ ప్రైస్, ఆటోమేటిక్గా కార్ డిమాండ్ 4కి వెళ్ళింది. 1 రూపీకి పెట్రోల్ ప్రైస్ పడిపోయింది, ఆటోమేటిక్గా 5ని మనం డిమాండ్ చేయటం జరిగింది. ఎన్ని సూత్రాలకు అప్లై చేసుకున్నా మనం డిమాండ్ యొక్క సూత్రం ఏంటండి, వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, వస్తువు ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. అంటే దీన్ని మనం విలోమ సంబంధం అంటున్నాం. అట్లా కాకుండా వస్తువుల ధర పెరిగినా డిమాండ్ కూడా పెరిగిందంటే కనుక మనం ఏం చెప్తున్నాం, పూరక వస్తువులకు సంబంధించిన విషయంలో ఈ పూరక వస్తువుల్లో పెట్రోల్ ధర ఎప్పుడైతే పెరుగుతుందో డిమాండ్ తగ్గుతుంది, పెట్రోల్ ధర ఎప్పుడైతే తగ్గుతుందో కార్ డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి మనం ఈ విధంగా జాతంత్ర డిమాండ్ని, క్రాస్ డిమాండ్ని విశ్లేషించుకోవచ్చు. ఇక మరిన్ని ఎకనామిక్స్ క్లాసెస్ కోసం మీరు తప్పకుండా యువ దావే ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.